హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రెండవ ప్రపంచం యుద్ధం తర్వాత సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు? సో మీ అందరికీ బాగా తెలుసు, సుభాష్ చంద్రబోస్ మన ఇండియన్ హీరోగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ జనవరి 23న ఆయన బర్త్డే. సో అసలు సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయారు, సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే. సో ఇండియన్స్కి చాలామందికి కూడా ఆయన ఒక సూపర్ హీరో. ఇప్పటికీ ఆయన గురించి చాలా హిస్టరీస్ వింటున్నాం, అవన్నీ కూడా పూర్తి అవ్వలే. ఆయన చరిత్ర కూడా ఎక్కడ కూడా పూర్తి అవ్వలే. ఆయన ఏమయ్యారు, ఆయన ఏం చేశారన్న తెలుసు, కానీ ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో వాటన్నిటి గురించి కూడా అంటే అటువంటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదేమో. అంటే కొద్దిగా భావోద్వేగాలతో కూడిన సున్నితమైన అంశం అనిపిస్తుంది. ఆయన టాపిక్ ఎప్పుడు విన్నా, ఎక్కడ చదువుకున్నా, ఎక్కడ ఆయన ఫోటో చూసినా కూడా ఈయన కథ. ఇప్పుడు స్వతంత్ర సమరంలో నాకు తెలిసి ఊరికొకరు ప్రాణాలు అర్పించారుగా, నాయకులుగా నిలబడ్డారుగా. బట్ ఎంతమందికి లేని పేరు ఆయనకొక్కడికే, నేతాజీ. నేతాజీ అంటే నాయకుడు గారు. నేతాజీ అంటే హిందీలో అంటే కదా, ఎవరికీ లేదు అంత రెస్పెక్టబుల్ నేతాజీ అనే పేరు, ఆ బిరుదు. గ్రేట్ కదా. అంటే ఆయన గురించి పుస్తకాల్లో కానీ, ప్రముఖుల దగ్గర కానీ, ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే క్షుణ్ణంగా థరోగా చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటారు కొంతమంది మేధావులు, వాళ్ళు కానీ ఎంత గొప్పగా చెప్పేవారంటే ఒక్క చిన్న మైనస్ కూడా ఎప్పుడు వినలేదు ఇంతవరకు. ఈవెన్ గాంధీ గారి గురించి విన్నాం, నెహ్రూ గారి గురించి విన్నాం. అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆయన అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అలా నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇలా చెడు జరిగింది, వీళ్ళకి ఇలా పోయింది. గాంధీ గారు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భగత్ సింగ్ గారికి కూడా లాంటి వాళ్ళకి ఉరిసి తీసేశారు. అప్పుడు ఈయన అడిగారు, సంప్రదించారు, చెప్పలేదు. లేదా నెహ్రూ గారు ఎలా చేయడం వల్ల అలా జరిగింది. రకరకాలుగా ఈ మధ్యన అంబేద్కర్ గారి గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈయన రచించింది ఏముందిలే, మరి రచించిందంతా మెయిన్ వాళ్ళు కదా, 6 ఎంతమందో ఉన్నారు అసలైన వాళ్ళు, రచనా సంఘం వాళ్ళు రాశారు, ఈయన ఏం చేయలేదు, అంతా రాశాక సంతకం. రకరకాల ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూసాం ఈ మధ్యకాలంలో. కానీ ఇంతవరకు కూడా ఒక్క మచ్చ కానీ, ఒక మరక కానీ, ఒక నెగిటివ్ థాట్ కానీ ఆయన మీద ఇప్పుడు రాదు. ఇంతవరకు ఎక్కడ స్టేట్మెంట్ కూడా లేదు. అంత గొప్ప వ్యక్తి నేతాజీ. నిజంగా మీరు అన్నట్టు ఆయన వారసులు అవి ఎక్కడున్నారో తెలియదు, కానీ ఒక 10 years 20 years బ్యాక్ ఆయన మనవరాలు ఎవరో పోటీ చేశారు అన్నట్టు కూడా, మన జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసినట్టు కూడా వార్తల్లో చూసాం. ఎప్పుడో ఎన్నో 2వ జనరేషన్ 3వ జనరేషన్ సంథింగ్. అయితే ఇట్లాంటి సుభాష్ చంద్రబోస్ నిజంగా నేతాజీ అనే పేరుకి సార్థకత. ఈ మధ్యకాలంలో మీరు డెవిల్ అనే సినిమా ఒకటి వచ్చింది కళ్యాణ్ రామ్ గారిది. అవును, అది చూడండి. అసలు అంటే అప్పట్లోనే అసలు భారతదేశ పరిస్థితి ఎంత సిరి సంపదలు ఉన్న దేశమే, కానీ టెక్నాలజీ పరంగా కాని దేశం. అటువంటి టైంలో కూడా, అటువంటి వ్యక్తులను కూడా అందరూ స్వాతంత్రం కోసం పోరాడాలంటే ఆయన ఒకటే అన్నాడు, మీరు నాకు మీ రక్తాన్ని దారిపోయండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్నాడు. ఒకటే మాట. అది ఎంత అంటే నరాలు నెక్కపొడుచుకునేలాంటి స్టేట్మెంట్ అది సుభాష్ చంద్రబోస్. ఆయన మీద ఇంకో క్రెడిట్ కూడా ఉంది, ఏంటంటే మొట్టమొదటి ఇండియన్ IPS ఆఫీసర్ కూడా సుభాష్ చంద్రబోస్ అని చెప్తారు చాలామంది. అంటే అంత మేధావి కదా, అంత మేధావి. వెస్ట్ బెంగాల్ అతను. అయితే ఎంత చాకచక్యంగా బ్రిటిష్ వాళ్ళంటే రవి అస్తమించిన సామ్రాజ్యం, వాళ్ళ దగ్గర లేని ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ లేదు. ఫస్ట్ టెక్నాలజీ, ఫస్ట్ ఎక్విప్మెంట్, ఫస్ట్ అన్నీ వాళ్ళే కదా. అంటే డబ్బుంటే ఎంత ప్రాధాన్యత ఉంటుందా, డబ్బుంటే ఎన్ని జయించొచ్చా, డబ్బుంటే ఎన్ని గెయిన్ చేయొచ్చా అన్నట్టుగా అనిపించే సామ్రాజ్యం కదా బ్రిటిష్ సామ్రాజ్యం. సో ఇక్కడ ఈయన దగ్గర ఏముందని, సింగపూర్, మలేషియా, తైవాను, ఓకే, తర్వాత జర్మనీ, రష్యా, ఇంతమంది దేశాలతో ఆ రోజుల్లో టెలిఫోన్ టెక్నాలజీ కూడా పూర్తి స్థాయిలో ఉందో లేదో నాకు తెలియదు. అటువంటి సమయంలో కూడా ఎంతమందిని సమాయత్తం చేసి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి ఒక విధంగా పోయించాడు అనొచ్చు. చాలామంది అంటే అన్ని దేశాలు కూడా మనకి వచ్చాయి మద్దతుగా, అలా మద్దతు వచ్చేలా చేసింది ఈయనే. అంటే ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ హిస్టరీ చదువుకున్న వాళ్ళు కొంతమంది, మా మామయ్య గారు ఉన్నారు, ఆయన చెప్తారు,
అసలు అద్భుతం. ఆయన గురించి చెప్తుంటే మనం అలాగా చెవులు నిక్కబొడుచుకొని ఎంతసేపు అయినా వినాలనిపించే అంత పర్సనాలిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ది. అయితే అది ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంత దురదృష్టం ఏంటంటే ఆయన ఎలా చనిపోయాడు అనేది ఈ రోజుకి కూడా తెలియదు. నిజంగా చనిపోయలేదు కూడా తెలియదు. అంటే ఇప్పుడంటే చాలా ఏళ్ళు అయిపోయింది. అంటే ఒక విమానంలో చనిపోయారు. విమాన ప్రమాదంలో చనిపోయాడా, విమాన ప్రమాదంలో తప్పించుకున్నాడా, లేదా విమాన ప్రమాదం అన్నట్టుగా చూపించారా తెలీదు. ఆ తరువాత బీజేపీ గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో జనవరి 23 మీరు అన్నారు ఇక్కడ గుర్తొచ్చింది. జనవరి 23 నేషనల్ హాలిడేగా ప్రకటించింది బీజేపీ. తర్వాత ఎవ్రీ ఇయర్ చేస్తే బాగుండేది. మేబీ అక్కడికే మళ్ళీ రిపబ్లిక్ డే హాలిడే ఉన్నాయి కాబట్టి దాన్ని నేషనల్ హాలిడేగా చేయలేదేమో. బట్ జనవరి 23 బీజేపీ గవర్నమెంట్లో ఒకసారిగా ప్రకటించడం జరిగింది. అప్పుడు చాలా కథనాలు వచ్చాయి. పర్టికులర్గా ఒక ఈనాడులో బుక్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో చదివితే చాలా బాధ అనిపించింది, చాలా ఆవేశం కూడా వచ్చింది. అంటే ఆయన మరణం అనేది ఎంతవరకు వాస్తవం అనేది ఎవ్వరికీ తెలియదు. ఆయన తైవాన్లో బయలుదేరి ఇండియాకు వస్తున్నారో జర్మనీకి వస్తున్నారో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1945 ఆగస్టులో అనుకుంటా. అప్పుడు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి గురైంది. అది సముద్రంలోనే కుప్పకూలిపోయింది, లేదా కొండల్లో రకరకాలు. ఇప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదుగా. మేబీ అప్పుడు ఫ్లైట్లో కాక్పిట్ అనే పరికరం ఉండేదో లేదో కూడా నాకు తెలియదు. కాక్పిట్ ఉంటే ఏదైనా రికార్డ్ అయ్యేది, ఆ జరిగిన సన్నివేశం కొంతవరకు గెస్ చేయగలిగే వాళ్ళేమో, లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వాళ్ళకి ఆ సిగ్నల్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేదేమో అప్పట్లో. బట్ అప్పుడు లేదు కాబట్టి తెలియలేదు. ఒకవేళ తెలిసినా కామప్ చేశారని, ఇక్కడ ప్రభుత్వాలు డ్రామాలు ఆడేశాయని రకరకాల కథనాలు. అది దాన్ని ఆ మరణానంతరం ఆయన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించి, ఎందుకు రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి మద్దతుగా నిలిచారు ఈయన. రెండవ ప్రపంచ యుద్ధం ఎంత విధ్వంసం సృష్టించిందో తెలుసు. ప్రపంచ దేశాలన్నీ జర్మనీ వైపు కత్తికట్టాయి, బట్ జర్మనీ ఎక్కడా తగ్గలే. అదే జర్మనీని పరిపాలించిన నియంత అడాల్ఫ్ హిట్లర్ సుభాష్ చంద్రబోస్ గారికి అత్యంత సన్నిహితుడని చాలా కథలు మనం విన్నాం. అడాల్ఫ్ హిట్లర్ని కలవాలంటే కూడా ఎవరికైనా అసలు సాధ్యమయ్యేది కాదు. అలాంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెళ్ళి అవలేలుగా కలిసి వచ్చేవారంట. ఒకసారి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ గారిని, జర్మనీని, ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మనీ నియంత అని అంటారు కదా. ఆయన ఇప్పుడు హిట్లర్ అంటే ఇడెవడరా అంటే కొంచెం అగ్రెసివ్గా రఫ్ ఆడిస్తున్నాడంటే ఇడెవడరా హిట్లర్ లాగా ఉన్నాడని అంటాం. అంటే ఎంతగా వెళ్ళిపోయింది చూడండి హిట్లర్ అనే పదం. జస్ట్ 5 అడుగుల మనిషి హిట్లరు, ఒక పొట్టువాడు అంత గడగడలాడించాడంటే ప్రపంచాన్నే, ఎంత మేధస్సు ఉండకపోతే అలా చేస్తాడండి. ఒక సామాన్య సైనికుడికి పుట్టిన వాడు జర్మనీ దేశం మొత్తాన్ని, జర్మనీ మిత్ర దేశం అన్నింటి కూడా గ్రిప్లో పెట్టుకొని ఇట్లా గడగడలాడించిన హిట్లర్ని ఈయన వెళ్ళి కలవడము, ఆయన ఒప్పించడము, మనకు మద్దతుగా ఇండియాకి సపోర్ట్గా నిలబడ్డము, ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఆయనకి ఇది భారతదేశ హిందీ భాష రాదు, ఈయనకి జర్మనీ రాదు, పైన ఎలా? అయితే ఒకసారి ఆర్టికల్ ఏముందంటే హిట్లర్ని కలవడానికి సుభాష్ చంద్రబోస్ వెళ్ళారట నేతాజీ. వెళ్తే వెయిట్ చేపిస్తారు కదా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు గట్రా. సరే పిలుస్తారు కూర్చోండి అన్నట్టుగా ఉన్నారట. ఈయన కూర్చొని పేపర్ చదువుకుంటున్నారట. ఇంతలో ఒక హిట్లర్ ఈయన చూసుకుంటూ అలా వెళ్ళిపోయాడట. ఈయన చూసి చూడనట్టు ఊరుకున్నాడంట. తర్వాత ఇంకో హిట్లర్ వచ్చి పక్కన కూర్చున్నాడంట. మళ్ళీ హిట్లరే, ఈయన అయినా పట్టించుకోలేదంట. అలాగే 4-5 కనబడ్డారంట. లాస్ట్కి మళ్ళీ అంటే హిట్లర్లే 4 సార్లు కనబడ్డారు. 5వ వచ్చిన హిట్లర్ వచ్చి బోధమ చేసి హాయ్ ఫ్రెండ్ అని పలకరించాడట. పలకరిస్తే హాయ్ అని చెప్పి మాట్లాడితే నీ ముందు ఇంతకుముందు 4-5 తిరిగారు కదా. అంటే హిట్లర్ గారు కానీ, ఆయన పేరు ఏమిటి, సద్దాం హుస్సేన్ కానీ, ఆయన లాంటి మనుషుల్ని కొంతమంది రెడీ చేసి పెట్టుకునేవాడు ఆయన. ఒకవేళ దొరికినా అసలు వ్యక్తి అవునా కాదు. అందుకే కదా సద్దాం హుస్సేన్కి కూడా ఉరిశిక్ష విధించే ముందు కూడా జన్యుపరమైన టెస్టులు చేసి ఆయన సద్దాం హుస్సేన్ కన్ఫర్మ్ చేశాక కదా అమెరికా ఉరి తీసింది. సో ఈయన కూడా అదే పందాలో, అంటే ఈయన అంతకన్నా ముందు వాడు కదా. ఇది ఎప్పుడులో అంత తెలివితేటలు చూడు అసలు ఆ మేధస్సు. ఆయన లాంటి మనుషులు కొంతమంది ఎవడైనా ఎక్కడైనా దొరికినా హిట్లర్ దొరికాడు చంపేసాం అనుకుంటే కాదు, అసలు హిట్లర్ ఉంటాడు ఇంకా. అలాగ తయారు చేసి పెట్టుకునేవాడంట. సో ఎప్పుడైతే భుజం చేశాడో నువ్వు మరి వాళ్ళు గెస్ చేయలేదా, నువ్వు అసలు హిట్లర్ని ఎలా కనిపెట్టావు అంటే, నా భుజం మీద చేసి మాట్లాడిన ధైర్యం ఎవడుకుంది ఇక్కడ అని అన్నాడంట.
మాటల్లో ఆ పదును, ఆ మాటల్లో ఉండే గట్స్ చూడండి, దట్ ఈస్ నేతాజీ కదా. సో అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు తర్వాత అప్పుడు ఉన్న ప్రభుత్వాలు, మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ చాలా వరకు నేను చాలా బుక్స్లో కూడా చదివాను అది. సుభాష్ చంద్రబోస్ని కావాలని హైప్ చేయకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక విధంగా తోక ముడిచింది సుభాష్ చంద్రబోస్ వల్లని కూడా చాలామంది ప్రముఖులు చెప్పడం నేను విన్నాను. అంటే శాస్త్రం చదువుకున్న మేధావులు, ఇండియన్ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటిక్స్ కానీ చరిత్రలో చదువుకున్న వాళ్ళని, పుటలు తిరగేసిన వాళ్ళందరినీ కూడా కలికితే, అంటే ఇప్పుడు కొంతమంది చనిపోయారు మా మాస్టర్లు. మా మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన MA PhD. ఓకే, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నాడు, ఇండియన్ పాలిటిక్స్ ఇండియన్ హిస్టరీ అని పీజీ చేసినాడు. అతను చాలా గొప్పగా చెప్పేవాడు. ఎవరు గాంధీ అంటే, నేతాజీ అంటే ఎవరెలా పోరాటం చేశారు, ఇవన్నీ ఎందుకు పుస్తకాల్లో లేవు, ఎందుకు ఇట్లా కనుమరుగయ్యేలా చేసేసారు అన్నీ కూడా చెప్పాడు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే చెప్పానో బీజేపీ ప్రభుత్వం ఇట్లా జనవరి 23కి నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేసిందో, అప్పుడు వచ్చిన ఈనాడు ఆర్టికల్ నేను చదివింది ఏంటంటే, ఆయన రకరకాల మారువేషాల్లో కూడా తిరిగారని, ఒక కాశీలోని ఒక బాబాలాగా కూడా అవతారం ఎత్తి ఎవరు గుర్తుపట్టలేకుండా ఉన్నారని, ఊరికే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కానీ బయటపడితే మళ్ళీ కొంతమంది ఒక జాతికి, ఒక వర్గానికి నష్టం జరుగుతుంది కాబట్టే ఆయన ఒక మారువేషంలో అలా బతకాల్సి వచ్చిందని, లేదా ఒకవేళ బయటకు వస్తే ప్రభుత్వం ఆయన మీద అంటే జాతికి వర్గానికి నష్టం అంటే ఆయనకి సపోర్టుగా ఉండే వాళ్ళని కొంతమంది, ఓకే రైట్, వాళ్ళకి నష్టం అవుతుంది. లేదంటే వాళ్ళు బయటకు వస్తే ఈయనకి రకరకాల కేసులు ఇరికించి ఈయన చంపేస్తారని ఉన్నారని, చంపేస్తాడు భయం కాదు, ఏదో సంథింగ్ ఏదో మతలబు అయితే ఉంది. అది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా భారతదేశ ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేయలేకపోయింది. అది ఈ రోజుకి బాధ్యత ఉంది భారత ప్రభుత్వానికి. బట్ ఎందుకు నోబడి, అంటే ఇప్పటికీ దాని గురించి పోరాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరుంటారు? క్లారిటీ లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మనుషులు ఎవరున్నారు? మీరు భారతీయుడి సినిమా చూస్తే అందులో కూడా అదే అంశం ఉంది, చూసారా? సేనాపతి అనే ఒక నాయకుడికి వెళ్ళిపోతాడు, మా నాయకుడు పిలుస్తున్నాడు, రక్తం ధారపోస్తే స్వాతంత్రిస్తామని చెప్పి కమల్ హాసన్ సేనాపతి క్యారెక్టర్ చేసిన వ్యక్తి వెళ్ళిపోతాడు. అక్కడ మనకి గ్రాఫికల్గా కూడా చూపించవచ్చు. ఫ్లైట్లోంచి దిగుతారు నేతాజీ, దిగి కమల్ హాసన్కి అక్కడ ఆయనకు ఒక స్టార్ గుచ్చుతాడు. ఇక్కడ మీరు భారతీయుడి సినిమా చూడండి, అంటే గ్రాఫికల్గా చేపించారనుకోండి, దట్ ఈజ్ నేతాజీ. ఎంతమంది అసలు మొన్న ఆగస్టు 15 ముందు ఈనాడులో రోజుకు ఒక ఆర్టికల్ వచ్చేదండి. నేతాజీ కోసం పనిచేసిన ఒక అమ్మాయి తన భర్త బ్రిటిష్ గవర్నమెంట్లో పోలీస్ ఆఫీసర్గా ఉండి నేతాజీని పట్టుకోవడానికి నియమించిన ఆఫీసర్ అయినా కూడా ఈయన ఆమెకు ట్రైనింగ్ అయ్యి వచ్చి భర్తకు కూడా లెక్క చేయకుండా నేతాజీ విషయాలు చెప్పలేదంట. ఆఖరికి భర్త కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి చాలా హింసించాడు, అయినా చెప్పలే. ఆఖరికి ఆవిడ్ని అండమాన్ జైలుకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి తన యొక్క రొమ్మును కూడా కోసేసే ప్రయత్నం చేసినా కూడా ఆవిడ నోరెప్పలేదట. నేతాజీ ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారని. మీరు రీసెంట్గా డెవిల్ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది నేతాజీ ఎలాగా కనబడకుండా ఇన్ని దేశాలని సమాయత్తం చేసి వాళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలా గడగడలాడించాడనేది మనకు అర్థమవుతుంది. అది అందులో సినిమాలో చూపించింది ఒక 10% నాకు తెలిసి. అంత గొప్ప నేత, అందుకే నేతాజీ, ఇంకెవరికీ లేదు ఆ పేరు. సుభాష్ చంద్ర, ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ కదా. నేతాజీ అనేది ఇంకే ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎవరికి ఉందా అంత గొప్ప పేరు? కానీ ఇప్పటికీ భారత ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అంత్యక్రియలు అంటారా, తెలుసుకోగలుగుతారా? ఎందుకో మరి దాని మీద ఒక కమిషన్ వేసి ప్రయత్నం చేశారు. గతంలో ప్రయత్నాలు అయితే జరిగాయి, బట్ పూర్తి స్థాయి రిపోర్ట్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదనే ఒక వాదం ఉంది. అది పూర్తిగా కమిషన్ కూడా కొన్ని నిజాలు బయట పెట్టలేకపోయింది, తెలిసినా కూడా బయట పెట్టలేకపోయింది. కొన్ని ఒత్తిళ్ల వల్ల కూడా దాచబడ్డాయి అని కూడా ఒక వాదం ఉంది. మనకి సామాన్యులు మనకేం తెలుస్తుంది? పెద్ద పెద్ద తలకాయలు, ఆ పెద్ద పెద్ద తలకాయలు కూడా ఇప్పుడు లేవు. అసలు ఏం జరిగిందని చెప్పడానికి ఎవరున్నారు? ఓకే, స్వతంత్ర సమరయోధులు ఎవరున్నారు? ఉండొచ్చు, మన ప్రాంత స్వతంత్ర సమరయోధులు కాదు. ఎవరైతే ఇండియన్ దాన్ని ఏమంటారు నేషనల్ INA ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పెట్టింది ఆయన. జై హింద్ అని నినాదం ఇచ్చింది ఎవరబ్బా?
ఈ రోజుకి మనము ఏ సభ అయినా ఏది జరిగినా కూడా అన్ని కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత జనగణమన పాడేసిన తర్వాత జై హింద్ అంటాం. ఆ నినాదం ఇచ్చింది ఎవరు? సుభాష్ చంద్రబోస్, ఇంకెవరు కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోసే జై హింద్ అని నినాదం ఈ రోజుకి కూడా మనం చెప్పుకుంటామంటే ఎంత ఒక్కొక్క వర్డ్ ఎంత తోటా లాంటి వర్డ్స్ చూసారా కదా. చెప్తుంటేనే నాకు నిజంగా ఆవేశం వచ్చేస్తుంది. దట్ ఈజ్ నేతాజీ. అంతే మరి ఒక విధంగా మన దౌర్భాగ్యం అనుకోలేము అటువంటి విషయాలు పుస్తకాల్లో లేకపోవడం. ఎక్కడైనా మీరు విగ్రహాలు చూసారా? ఇవాళ రేపు ఒక 5 ఏళ్ళు పరిపాలించిన రాజకీయ నాయకులు పెట్టేస్తున్నారు విగ్రహాలు. ఈయనది ఎక్కడో మచ్చుకి అక్కడ ఇక్కడ, అది కూడా ఇరిగిపోయి టోపీ ఇరిగిపోయి సెల్యూట్ చేసిన చెయ్యి ఇరిగిపోయి అన్నట్టు ఉంటాయి. అటువంటి విగ్రహాలు ఎక్కడున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అనుకుంటే ఒక విధంగా ఎమోషనల్గా బాధ అనిపిస్తుంది. బట్ నేతాజీ మీరు బాగా గుర్తు చేశారు. రేపు 23 సుభాష్ చంద్రబోస్ బర్త్డే. ఓకే, బర్త్డే కాబట్టి అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం, నిజంగా మీరు ఆ క్వశ్చన్ అడగడం మీ ద్వారా ఇట్లా నా ఎమోషన్ని బయట పెట్టడం నాకే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. పోన్లే కనీసం తలుచుకున్నాం. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి గురించి కొద్దిమందికైనా చెప్పాలి, తెలియాలి, భావితరాలు తెలియాలి. అసలు చాలామంది చరిత్ర ఎందుకు ఏముంది అంత సైన్స్ అని అంటారు. చరిత్ర లేనిదే భవిష్యత్తు లేదు, చరిత్ర తెలియందే భవిష్యత్తు లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్లో ఉన్న వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నాలజీ ఉన్న వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళే. నార్త్ వాళ్ళందరూ మీరు క్వాలిఫికేషన్ ఎవరు చూసినా, ఏ ప్రముఖుడికి చూసినా BA ఎకనామిక్స్, BA సివిక్స్, BA ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్, వీటి మీద ఉంటుంది వాళ్ళు అందుకే కింగ్స్ అయ్యారు. మన కింగ్ మేకర్లుగానే ఉండిపోయాం. వాడు కంపెనీ పెడుతున్నాడు, మనం పని చేసుకుంటున్నాం. వాడు ఎంప్లాయర్, మనం ఎంప్లాయ్. దట్ ఈజ్ నార్త్. వాడేం మనకన్నా తోపేం కాదు. వాడు మూలాలు తెలుసుకుంటున్నాడు, హిస్టరీ తెలుసుకొని భవిష్యత్తులోకి వెళ్తున్నాడు. మనం ఎంతసేపు టెక్నాలజీ తెలుసుకుంటున్నాం. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో వన్స్ అగైన్ నేతాజీని స్మరించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు అడిగినందుకు కూడా మీకు ఫస్ట్ టైం నేను థ్యాంక్స్ చెప్తున్నాను.